ఈ మనీని ఆపుతున్న విషయాలేంటి? ఈ మనీని మీరెలా రిలీజ్ చేయాలి? బ్లాక్స్ నుండి ఎలా మీరు రిలీజ్ అవ్వాలి అనేది విత్ చక్రాస్ తోటి చాలా సింపుల్‌గా, వెరీ సింపుల్ మెథడ్స్ చెప్తాను. ఈ సింపుల్ మెథడ్స్‌ని మీరు ఫాలో చేసి చూడండి. ఒక 21 ఆర్ 40 డేస్ మీరు ఫాలో చేసి చూడండి. అద్భుతమైన మార్పుని, మనీ ప్రవాహాన్ని మీరు చూస్తారు. చక్రా శక్తి ద్వారా సంపదని ఎలా ఆకర్షించాలి? ఇన్నర్ ఎనర్జీ నుండి మనీ ఫ్లో వరకి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చక్రాస్ యొక్క శక్తి నుండి సంపదని ఎలా ఆకర్షించాలి? వెరీ సింపుల్ మెథడ్స్ చెప్తాను నేను. అరుణ్ గీక్స్‌లో మీరు ఏది చూసినా కూడా చాలా సింపుల్ చేసి చెప్పడం జరుగుతుంది. సింప్లిఫై చేసి చెప్పడం జరుగుతుంది. సో, లైఫ్‌లో మనీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. యెస్ ఆర్ నో? ఆ ఎనర్జీ బ్లాక్ అనేది మీ యొక్క లోపల ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించాలి. బయట సమస్యల వల్లనో, ఎవరో ఇవ్వట్లేదనో, లేదంటే బిజినెస్ సరిగ్గా నడవట్లేదనో, నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ పోయాయనో, అక్కడ కాదు మొదట సమస్య ఏర్పడేది. జీవితంలో డబ్బు సమస్య మొదట ఏర్పడేది ఎక్కడ అంటే, మీ యొక్క లోపల ఎనర్జీ బ్లాక్ అవుతుంది. ఇన్నర్ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. సో, ఎలాంటి బ్లాకింగ్ జరుగుతుందంటే, గిల్ట్ భావన మీలో ఉంటే మనీ బ్లాకేజెస్ అవుతాయి. గిల్ట్ భావన ఏ విషయంలోనైనా సరే, గిల్ట్ భావన మీలో ఉంది అంటే మనీ బ్లాక్ అయిపోతుంది. ఇన్నర్ ఎనర్జీ బ్లాకింగ్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ భయం ఉందనుకోండి, ఫియర్ ఉందనుకోండి. సో, ఈ ఫియర్ ఏమైపోతుంది? కొరతను ఏర్పాటు చేస్తుంది. అంటే డబ్బు ఎంతొచ్చినా కూడా సరిపోదు. కొరత ఏర్పడుతూనే ఉంటుంది. లేదా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు దాన్ని అవమానంగా తీసుకొని, దాని గురించే ఆలోచించి బాధపడుతూ లోలోపలనే ఇంకా బాగా కృంగిపోతూ, మీ గురించి మీరు తక్కువ ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడేమైపోతుంది? మీ యొక్క సెల్ఫ్ వర్త్ తగ్గుతుంది. సో, ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్‌ని క్లియర్ చేయాలి అంటే, ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోవద్దు అంటే, మీ దగ్గర ఏముండాలి ఎనర్జీ? మనీ ఉండాలి. ఏముండాలి? మనీ ఉండాలి. మనీ అనేదేంటండి? ఎనర్జీ ఎక్స్‌చేంజ్. ఎనర్జీని తీసుకువస్తుంది. మనీ అనేది శక్తిని పట్టుకొస్తుంది. ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే, అక్కడ వెళ్ళిన వాళ్ళందరికి ఆర్థిక బాధలు పోతాయి అన్నారు కాబట్టి, ఏడుకొండలైనా సరే ఎక్కి వెళ్తున్నాం. ఎనర్జీ అనేది అందరూ ఎందుకు ఫీల్ అవుతారు? డబ్బు ఉంది కాబట్టే ఫీల్ అవుతారు. మనీ ఉంది కాబట్టే వెళ్తారు. రమణాశ్రమం అందరూ ఎందుకు వెళ్తున్నారు విదేశాల్లో నుండి? అక్కడికి వెళ్ళడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పాజిటివ్ జరుగుతుంది అన్నారు కాబట్టి వెళ్తున్నారు. పుట్టపర్తి సాయిబాబాని ఎందుకు అందరూ ఆరాధిస్తారు? అక్కడ ఉన్న మనీ అనే ఎనర్జీని చూసి. సో, ఈ ఎనర్జీ అనేది ఏం చేస్తుందంటే ఎక్స్‌చేంజ్ అవ్వడం ద్వారా మీ యొక్క శక్తిని ఎక్స్‌పాండ్ చేస్తుంది. శక్తిని మార్పు చేస్తుంది. సో, ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఆ గిల్ట్ భావాన్ని, మీలో ఉన్నటువంటి మనీ యొక్క భయాన్ని, మీలో ఉన్నటువంటి మీ సెల్ఫ్ వర్త్‌ను తగ్గించేటువంటి బాధపడే స్వభావాన్ని మీరు తొలగించాలి అంటే వెరీ సింపుల్. రూట్ చక్రాన్ని, మూలాధార చక్రాన్ని మీరు మనీ విషయంలో యాక్టివ్ చేసి మనీ బ్లాక్స్‌ని క్లియర్ చేయాలి అంటే మీరు చెప్పాల్సిన ఒకే ఒక్క పదం ఏంటది? ఐ యామ్ సేఫ్. నేను సురక్షితంగా ఉన్నాను. చెప్పండి ఒకసారి అందరూ. మీరు సేఫ్‌గా ఉన్నారనే భావనని మీ బాడీకి ఇవ్వాలి. మీ బాడీ మీ సోల్‌కి ఇవ్వాలి. ఆత్మ, శరీరం ఇవి రెండిటిని కలిపి బంధించి ఇక్కడ ఉంచితే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారు. ఇప్పుడేం చేయాలి? లోపల ఉన్న సోల్‌కి, బయట కనిపిస్తున్న బాడీకి ఈ రెండింటికి నీవు సురక్షితంగానే ఉన్నావు అనే ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. ఒక బాధ్యత కలిగిన నమ్మకాన్ని ఇవ్వాలి. ప్రశాంతంగా కూర్చొని రోజుకొక 8 నిమిషాలు, 8 మినిట్స్ ఎక్కువ అవసరమే లేదు. నేను సురక్షితంగా ఉన్నాను. ఐ యామ్ సేఫ్. సో, ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీ లైఫ్‌కి సంబంధించి ఒక భద్రతా భావం ఏర్పడుతుంది. బ్రతకడానికి కావాల్సిన జీవన ఆధారం పెరుగుతుంది. బ్లాక్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? డబ్బు ఎప్పుడు సరిపోదనిపిస్తుంది. మీరు చేసే ఏ పనైనా సరే ఇన్‌సెక్యూరిటీగా అనిపిస్తుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నేను సురక్షితంగా ఉన్నాను, ఐ యామ్ సేఫ్ అని డైలీ ఒక 8 మినిట్స్ మీరు చాంటింగ్ చేయగలిగితే ఈ పదాన్ని, మనీ స్టెబిలిటీ అనేది పెరుగుతుందండి. మనీ ఆగడం మొదలవుతుంది. దీంతో పాటు మీరు ఇంకొక చిన్న యాక్షన్ కూడా చేయాలి. ఏంటి అంటే,
ప్రతిరోజు గ్రౌండింగ్ చేయాలి. మూలాధార చక్ర అనేది గ్రౌండింగ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎవ్రీడే ఇది చేయాలి. కేవలం ఇక్కడ వినడం మాత్రమే కాదు, సాధన చేసినప్పుడు మాత్రమే. సాధనము చేస్తే ఏమైతుంది, పనులన్నీ కూడా రైట్ టైంలో సమకూరుతాయి. అవునా కదా? కేవలం వినడం ద్వారా కాదు. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. మీరు యాక్షన్స్ లేని విశ్వాసం ఏమైపోతుంది, మురికి గుడ్డలతో సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వినండి. విన్న దానిని యాక్షన్లోకి తీసుకురండి, క్రియలోకి తీసుకురండి. ఐ ఆమ్ సేఫ్ అని మీరు చెప్తూ ప్రతిరోజు చెప్పులు లేకుండా, ఆ ఇమేజ్లో చూపించినట్టుగా చెప్పులు లేకుండా గ్రౌండింగ్లో మీరు వాకింగ్ చేయాలి. బేర్ ఫుట్తో మీరు వాకింగ్ చేస్తూ ఆ హ్యాండ్స్ ఎలాగైతే తన పట్టుకున్నారో అలా హ్యాండ్స్ పట్టుకొని మనీ కమ్స్ టు మీ సేఫ్లీ అనే పదాన్ని చెప్తూ ఒక 11 నిమిషాలు వాకింగ్ చేయండి. మీరు డైలీ ఇలా చేసి చూడండి. 2 చేతులను ఇలా ఇలా పట్టుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా పచ్చగడ్డిలో లేదా మీ ఇంటి చుట్టూ లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా పార్క్ ఉన్నా, ఏదైనా గార్డెన్ లాంటిది ఉన్నా, మార్నింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉన్నా, చెప్పులు లేకుండా ఒక 11 మినిట్స్ మీరు వాకింగ్ చేస్తూ మనీ కమ్స్ టు మీ సేఫ్లీ అనే పదాన్ని చెప్తూ మీరు వాకింగ్ చేయండి. ఐ ఆమ్ సేఫ్ అని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ప్రాక్టీస్ మీరు చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే డబ్బు మీ దగ్గర సేఫ్గా ఉంటాననే భావనలోకి వస్తుంది. మనీ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. డబ్బు అనేది ఫ్రీక్వెన్సీ. చాలా మంది మనీని ఫిజికల్గానే చూస్తారు. మన దగ్గర లక్షల కొద్ది డబ్బు ఉన్నప్పుడు ఉండే ధైర్యం వేరే ఉంటుంది. లక్షల కొద్ది డెబ్ట్ ఉన్నప్పుడు ఉండే బలహీనత వేరేలా ఉంటుంది. మనీ అనేది ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మీరేమని నమ్మకం ఇస్తున్నారు, నా దగ్గరికి నువ్వు సేఫ్గా వచ్చేసేయి, క్షేమంగా వచ్చేసేయి. అప్పుడు డబ్బు కూడా క్షేమంగా ఉంటానని నమ్మి మీ దగ్గరికి రావడం మొదలవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ చక్ర, మూలాధార చక్ర.